నమస్తే అండి. చూడండి, నేను ఇక్కడ 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్. నేను బగారాన్నం తయారు చేస్తున్నా చూడండి. తర్వాత ఇవి కడిగి పక్కకు పెట్టుకునండి. ఒక కడాయి పెట్టుకొని చూడండి, నేను 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నా చూడండి. తర్వాత దీంట్లో మసాలా దినుసులు వేసుకున్న లవంగ, చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు వేసుకున్న చూడండి. ఇవన్నీ బాగా వేగినాక చూడండి ఒక ఆనియన్ వేసుకున్న నేను. తర్వాత నేను పచ్చిమిర్చి, ఒక క్యారెట్, ఇవన్నీ బాగా వేయించుకుని చూడండి. కొంచెం కరివేపాకు వేసుకుని చూడండి. నేను నా స్టైల్లో నేను తయారు చేసినండి బగారా రైస్. చూడండి, 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నా, 1 స్పూన్ నేను ధనియాల పొడి వేస్తున్నా చూడండి. తర్వాత నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను, నేను 4 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను చూడండి. ఇవన్నీ బాగా మరలినాక చూడండి 1 స్పూన్ ఉప్పు వేసుకున్నా చూడండి. తర్వాత నేను రైస్ వేసుకుంటున్నా చూడండి. ఇవన్నీ రైస్ వేసుకొని మంచిగా కొంచెం కలుపుకొని కొంచెం ఒక లెమన్ పిండుకుని చూడండి. సిమ్లో పెట్టుకొని నేను మగ్గ పెట్టుకున్నాను. కొత్తిమీర, పుదీనా పైన వేసుకున్న చూడండి. ఎంత బాగా బాస్మతి రైస్